ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పృథు మహారాజు యొక్క చరిత్ర మనం చెప్పుకున్నాం. ఈ పృథు మహారాజు ప్రజల్ని కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు. అశ్వమేధ యాగాలు చేశాడు. ఈయన వచ్చిన పని అయిపోయింది. చెప్పాలంటే ఏమిటి, ఈయన ఎందుకు వచ్చాడు, పృథు మహారాజు యొక్క అవతరణ ఎందుకు జరిగింది అంటే, ప్రజలందరూ కూడా ఆకలి బాధలతో అలమటిస్తూ ఉన్నారు, మహాదరిద్రాన్ని అనుభవిస్తున్నారు, ఏ విధమైన ఆరోగ్యము పాపం వాళ్ళకి లేదు. అప్పుడు ఈయన పృథు మహారాజు వేణుడి యొక్క బాహువుల్ని మధిస్తే ఉద్భవించినటువంటి విష్ణువు యొక్క అంశ. లక్ష్మీ సమేతుడై ఆయన వచ్చాడు. అరిచి ఆయన భార్య ఆ భూదేవిని వెంటాడేప్పుడు ఆమె అంది, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను మహానుభావ అని చెప్పి ఆ భూదేవి సమస్తమైనటువంటివి ఇచ్చింది. ఇస్తూ కొన్ని షరతులు చెప్పింది. ఓహో, కొండల్లా ఉంది ఈ భూమి, సమానంగా చెయ్యి, జలాలు పారేటట్టుగా చూడు, సమస్తమైనటువంటి పాడి పంటల్లో నేను ఇస్తానని చెప్పి ఆమె ఇచ్చింది. తన పొదుగు నుండి వేదములు, అప్సరసల గానాలు, ఇలా ఎవరు ఏది కావాలంటే వారంతా కూడా పొదుగు నుండి వారందరూ కూడా దుదోహ అంటే పితుక్కున్నారు. ఈ విధంగా ఆ గోరూపాన్ని ధరించినటువంటి భూమి ప్రజల యొక్క అవసరాలన్నింటినీ చక్కగా తీర్చింది. ఎప్పుడైతే తీర్చిందో ప్రజలందరూ కూడా చక్కగా ఆకలి బాధలు లేకుండా సుభిక్షంగా బ్రహ్మాండంగా మంచి ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ. ఆ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేట్లు చేసాడు పృథు మహారాజు. అప్పటి వరకు వారు ఎక్కడ నివసించేవారో తెలియదు. కొండల్లో, చెట్ల మీద, కోనల మీద, ఎక్కడ గుహల్లో ఉండేవారు కాదు. అబ్బాయిని భూమిని సమంగా చేసి అక్కడ గ్రామాల్ని, నగరాల్ని, సుందరమైన భవనాల్ని అన్నీ నిర్మించి మానవుల యొక్క నాగరికత, వారికి విజ్ఞానము అన్నీ అందించాడు. వేద పాఠశాలలు, శాస్త్ర పాఠశాలలు, ప్రభువులు, గురువులు మొత్తం అన్నీ ఏర్పరిచి సమస్తమైనటువంటి ప్రజలకి ఏది అవసరమో అన్నీ సమకూర్చినటువంటి అవతారం పృథు మహారాజు. ఈయనతో సమానమైన వాడు ఎవడూ లేడు చెప్పాలంటే. అంతకుముందు ఏముండేది మన సమాజం? మొట్టమొదట ప్రారంభించిన వాడు ఈయనట, ఈ పృథు మహారాజు. అన్నీ చేసిన తర్వాత ఆయన దేవతల వలే కాదు, దేవతలు కూడా మనం పూజించాలని యజ్ఞయాగాది కృతములు. మహారాజు యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళంతా కూడా ఆరోగ్యవంతులయ్యారట. మానవులనే కాదు, మనం దేవతలను కూడా పూజించాలని అనేకమైన యజ్ఞయాగాది కృతములు ఆచరించిన ఆయన 100 అశ్వమేధ యాగాలు చేయాలనుకున్నాడు, 99 చేశాడు. 100వ చేద్దామనుకునేప్పుడు ఇంద్రుడు గుర్రాన్ని అపహరిస్తాడు. అపహరించిన తర్వాత బ్రహ్మాది దేవతలు, విష్ణుమూర్తి కూడా ఆయనకి విషయాన్ని తెలియజేస్తారు. ఆయన అంటాడు, నేను అశ్వమేధ యాగాలన్నీ చేశానంటే ఏదో కోరికలతో చేయలేదు, నిష్కర్మషంగా ఏ కోరిక లేకుండా నేను చేశాను, అంచేది నాకు 100 రోజు చేయాలనే అవసరం నాకు లేదు అన్నాడు. మొత్తం మీద 100 అశ్వమేధ యాగం చేయలేదు ఆయన, 99 చేశాడు. ఆ 99 అశ్వమేధ యాగాలు చేసిన తర్వాత మళ్ళా తన రాజ్యానికి వచ్చాడు. ప్రజలందరికీ కూడా నీతి మార్గంలో ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి, మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి వారికి అందరికీ ఉపదేశాలను చేశాడు.
ఆయన వచ్చినటువంటి అవసరం అయిపోయింది కదండి. ఈ లోపల శనక సనందాదులు వచ్చారు. అంటే ఇప్పుడు చెప్తారు, నాయన మహాత్ములను చూసి ఆ పృథు మహారాజు అనుకున్నట్ట, ఓహో వారి యొక్క విశేషాలను చూస్తూ ఆకర్షించబడిపోయాడు. పూర్వజన్మలో నేను పుణ్యం చేయడం ద్వారా ఈనాడు ఈ మహానుభావుల యొక్క దర్శనం నాకు లభించింది. ఈ మహానుభావుల యొక్క ఈ దర్శనం వలన నాకు రాబోయేది శుభ పరంపర అని అర్థమవుతోంది అని ఆ పృథు మహారాజు ఆ వచ్చినటువంటి శనక సనందాదులకు, వాళ్ళ తండ్రి బాలురులా ఉంటారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి వారిని సత్కరించి చక్ర ఆసీనులుగా కూర్చోబెట్టి వారితో వినయంతో గౌరవ మర్యాదలతో, ఆ చిన్నపిల్లలా ఉన్నారు కదా అని ఎలా కాదండి, వారిని ఎంతో గౌరవంతో ఆడడం ప్రారంభించాడు. ఆ మహాత్ముల యొక్క పాద తీర్థాల్ని భక్తిపూర్వకంగా తన శిరస్సు మీద జల్లుకున్నాడు. పాదముల్లో విష్ణుమూర్తి ఉంటాడట. ఆ విష్ణుమూర్తి యొక్క పాదములను కడిగి ఆ నీళ్లు నెత్తిమీ జల్లుకుంటే విష్ణు పాదోదకము అన్నారు. అంచేత పాదములు పట్టుకున్నారు, పాదములు కడిగేరంటే ఏదో కాదు, పాదముల యందు విష్ణుమూర్తి ఉంటాడు. మనం చేసిన పాపాలన్నీ వీపు మీద ఉంటాయి. అంచేత మనం ఎక్కడైనా సాష్టాంగ నమస్కారం చేసామనుకోండి, ఆ సాష్టాంగ నమస్కారం చేసిన వెంటనే మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. స్వామి మన వీపును చూస్తారు. అంచేత మన వీపు స్వామికి చూపించాలట. అంచేత సాష్టాంగ నమస్కారం చేయాలన్నారు. పాదములు కడిగి ఆ పాదముల నీరుని తల మీద జల్లుకున్నాడు. ఎటువంటి వారే అంటే చాలా గొప్పవారు. వారు బంగారపు సింహాసనాల మీద కూర్చోబెట్టాడు. వాళ్ళు అగ్ని వలె తేజస్సుతో ప్రకాశవంతంగా ఉన్నారు. మంగళకరమైన మహామునులారా, నేనెంతో పుణ్యాత్ముడినయ్యా, మీలాంటి వారి యొక్క దర్శనం నాకు దుర్లభం అయినా లభించింది. నా భాగ్య ఫలం అది నేడు నెరవేరింది. మీ వంటి విప్రోత్తముల యొక్క శివకేశవుల యొక్క అనుగ్రహం నాకు లభించింది. ఎల్లప్పుడూ శనక సనందాదులు ఎక్కడుంటారు? విష్ణులోకంలో ఉంటారట. మన ఇంటికి ఎవరైనా ఉన్నతమైన వారు వచ్చారనుకోండి, వస్తే వారు కూర్చుంటే చాలట మన ఇంట్లో. అక్కడ డబ్బు లేదా అన్నది కాదు, మహానుభావులను అందుకని చేతనే మన ఇంటికి రమ్మంటాం. మన ఇల్లంతా కూడా పవిత్రత అనేది చెందుతుంది. మహాత్ముల యొక్క దర్శనం, మహాత్ముల యొక్క స్పర్శ, మహాత్ముల యొక్క ఆసీనత, అంటే మహానుభావులు మన ఇంటికి వస్తే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలుగుతాయట. అంచేత ఓ సనక సనందాదులైనటువంటి భూసురోత్తములారా, మీకు స్వాగతం. మీరు చిన్నప్పటి నుంచే ముముక్షువులు, బాల్యం నుండే ముముక్షువులు. మీకు నిరంతరము మీరు ఆత్మజ్ఞానము కలిగిన వారు. తదహం కృత విశ్రంభ సుహృదో వస్త వ్యక్తమాత్మవతామాత్మ భగవాన్ ఆత్మభావన స్వానామనుగ్రహాయే మాం సిద్ధరూపీ చరత్యజ. ఒక ప్రశ్న వేశారు. మానవులు సంసారం అనే ఊబులో పడిపోతూ ఉంటారు, చిక్కుపడిపోతారు. ఊబే, ఓ కాలేసాం ఇంకో కాలు వేయాలి, ఇంకా ఊబే. ఈ సంసారం అనేటువంటి ఊబులో మానవులు పడిపోయినప్పుడు వారు బయటికి రావాలి అంటే ఏమి ఆచరించాలి? అజ్ఞానంలో ఉండిపోయారు. ఆ జన్మరహితుడైనటువంటి భగవంతుడు జన్మ మళ్ళా ఉండదు. అటువంటి ఆత్మజ్ఞానం కలగాలి. ఈ సంసారం అనే ఊబిలో చిక్కుపోయిన మానవులకి ఏ విధంగా వారిని ఉద్ధరించగలమో అది గురించి చెప్పండి అని అడిగారు. ఎవరిని? సనక సనందాదుల్ని. మానవుడు ఏం చిక్కుపోతాడు? భార్య మొట్టమొదటి చదువుకుంటాడు, తర్వాత భార్య పెళ్ళి అవుతుంది, తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు, మనవలు, ఇలా ఎంతసేపు పునరపి మరణం పునరపి జననం. ఈ సంసారం అనే ఊబిలో పడిపోతాడు. వీడు జన్మరాహిత్యం పొందాలి అంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు, సాధు పృష్టం మహారాజా సర్వభూత హితాత్మన భవతా విదుషా చాపి సాధూనాం మితురీదృశీ సంగమః ఖలు సాధూనాం ఉభయేషాంచ సమ్మత
యత్ సంభాషణ సంప్రశ్న సర్వేషాం వితనోతి సాం. ఎప్పుడు మనం పెద్దవాళ్ళని అడిగేటప్పుడు 10 మందికి పనిచేసే ప్రశ్నలు అడగాలట. అలా నువ్వు 10 మందికి పనిచేసేది అడిగేందుకు ఏమంటే సార్ నాకు ఎప్పుడు ఇది బాగుంటుంది, నేను ఇంకా ఎంత గొప్పవాడిని అవుతాను, ఇవేం అడగట్లేదు. ఆయన గురించి అడిగాడా? ఈ సంసారం అనే బంధంలో చిక్కుపోయేటువంటి మానవులు జన్మరాహిత్యమైనటువంటి ఉన్నతమైన స్థితి పొందాలి అంటే ఎలా ఉండాలి అని అడిగాడు. అప్పుడు చెప్తున్నారు వారు, బాబు ఎప్పుడు ఇటువంటి వాడికి గురువు అనేవాడు ఉండాలి. అది గురువు లేదే భగవంతుని మనం పొందలేమట. శాస్త్ర వచనాలు ఎందు విశ్వాసం ఉండాలి. ఆ శాస్త్రం ఇలాగుంది, ఈ శాస్త్రం అలాగే చెప్తారు లేవయ్యా అని కాదు. శాస్త్రం ఎందు విశ్వాసం ఉండాలి. మనకి భాగవత ధర్మాలని ఆచరించాలి. భాగవతలో కొన్ని ధర్మాలు చెప్పాడు భగవంతుడి ధర్మాలు. ఈ ధర్మాలన్నీ ఆచరించాలయ్యా. భగవత్ తత్వం గురించి తీర్చుకోవాలి, భగవంతుడి యొక్క తత్వం గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కడు ఉత్సాహంగా ఉండాలయ్యా. ఆధ్యాత్మికత కలిగి ఉండాలి, జ్ఞానయోగం కలిగి ఉండాలి. ఆ శ్రీహరినే మనం ఉపాసిస్తూ ఉండాలి. ఎప్పుడు స్వామి నామాన్ని జపిస్తూ ఉండాలి. నిత్యము పుణ్యశ్లోకుడై ఉండాలి. కాబట్టి అస్తమానం నామే జపించాలి, అస్తమానం పూజ చేయాలంటే అవసరం లేదు. ఆ విష్ణువు యొక్క గాథలను కూడా వింటూ ఉండాలి. జిఫే కీర్తయ కేశవం సురరిపుం చేతో భజ శ్రీధరం పాణింద్వంద సమర్చయ అచ్యుత కథ స్తోత్రద్వయత్వం శృణు విష్ణులోకయ లోచనద్వయ హరేర్గచ్ఛాంగ్రీగ్మాలయం జిఘ్రగ్రహణ ముకుంద పాద తులసీం మూర్ధన్నమాధోక్షజం. మనకి ఇచ్చిన అవయవాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. జిఫే కీర్తయ కేశవం, నీ నాలుకతో విష్ణుమూర్తిని గోవింద గోవింద అనవయ్యా. నీ మనసులో విష్ణుమూర్తిని పూజించు, నీ చెవుల ద్వారా విష్ణుగాథలు విను, నీ చేతుల ద్వారా స్వామిని పూజించు, నీ పాదముల ద్వారా విష్ణు యొక్క క్షేత్రాల్ని దర్శించు వెళ్ళవయ్యా. ఇవన్నీ అవయవాలు ఇచ్చాడు నీకు. ఇంద్రియ భోగముల యందు ఆసక్తి కలిగిన వారి సాంగత్యం ఎప్పుడు ఉండకూడదు. ఏమంటే ఈవేళ ఈ వంటలు బాగుంటాయి, ఏమంటే ఈ వస్తువులు బాగుంటాయి, ఏమంటే ఇది బాగుంటుంది, ఇలా ఇంద్రియ భోగాల యందు ఆసక్తి కలిగిన వారి యొక్క ఫ్రెండ్షిప్ సాంగత్యం మనం చేయకూడదు. వారిని వదిలేయాలి. ఎంతసేపు వాడు ఏదైనా ఊరు వచ్చాడు అనుకోండి, ఆ శ్రీరంగం వెళ్ళాడు, ఆ విష్ణుధామాన్ని దర్శించాలని అనుకోడు, ఈ ఊళ్ళో ఫుడ్ ఏది బాగుంటుంది అన్నట్టు ఇంకా వాడు ఫుడ్ మీదే దృష్టి ఉంటే శ్రీ స్వామి యొక్క మీద దృష్టి ఎలా ఉంటుంది చెప్పండి. అంచేత మనం ఇంద్రియ భోగాల్ని త్యజించి నప్పుడే స్వామిని చేరుకోగలం అన్నారు. అంచేత లౌకికమైన విషయముల యందు విముఖత అనేది మనకు ఉండాలి. నిరంతరము నీలో ఉన్నటువంటి ఆత్మని అనుసంధానం చేసుకోవాలి. ఈ శరీరం వేరు ఆత్మ వేరు అనే జ్ఞానం ఎల్లప్పుడూ నీకు స్ఫురిస్తూ ఉండాలి. శ్రీ విష్ణువు యొక్క పవిత్ర చరిత్రను ఆస్వాదిస్తూ ఉండాలి. స్వామివారు నిష్కామ భావంతో ఆ స్వామిని సేవించాలి. ఎవరిని నిందించకూడదు, ఈ నియమాల్ని పాటిస్తూ ఉండాలయ్యా అని చెప్పాడు సనక సనందాదులు. వెంటనే మన యొక్క పృథు మహారాజు పూజించి వారిని సత్కరించారు. వారు విష్ణుధామాన్ని ఆ సనక సనందాదులు చేరారు. మరి ఈయన ఈ పృథు మహారాజు ఏం చేశాడయ్యా అంటే భార్యని కేకేశాడు, అమ్మా మనం వచ్చిన పని అయిపోయింది, మనం పిల్లలకి రాజ్యాన్ని అప్పచెప్పేయాలి, పుత్రికా సమానురైన ఈ భూభారాన్ని మన పుత్రులకు అప్పచెప్పాలని చెప్పి వాళ్ళందరికీ అప్పచెప్పి దుష్ట్వాత్మానం ప్రవయసమే కదా వైన్య ఆత్మవాన్ ఆత్మనా బాధ్యతా శేష స్వానుసర్గ ప్రజాపతి. అంటే వెంటనే ఈ భూమిని ఈ రాజ్యాన్ని తన పుత్రులకు అప్పచెప్పేశాడు. ఆయన భార్యా సమేతుడై వానప్రస్థాశ్రమంలో నియమాలను పాటిస్తూ తీవ్రమైన విఘ్నాల కూడా ఎదుర్కొంటూ తపశ్చర్యకు బయలుదేరాడు. అందరూ అంటూ ఉంటారు, ఏమండి
ఇంకా మీకు ఇంకా టైం రాలేదు దేవుడిని దర్శించడానికి అంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకా ఏమొస్తుందండి, ఎక్కడికి నడవలేడు, చూడలేడు, ఏం చేస్తాడు? అంచేత వయసులో ఉండగానే చూడాలన్నారు. ఆ పృథు మహారాజు తపస్సు చేసే సమయంలో కందమూల ఫలాహార శుష్కవర్ణ శనః క్వచిత్ అబ్బక్ష కదిచిత్ పక్షాన్ వాయుభక్షస్తతఃపరం. ఇప్పుడు వయసు పోయిన తర్వాత వీళ్ళకి టేస్ట్లు అవసరం అవుతూ ఉంటాయి. ఈ నాలుక మీద రుచులు స్వీకరించేది పోతుందండి. అది బాగోలేదు, ఇది బాగోలేదు అంటూ ఉంటాడు ఈ వయసు పెరిగిన తర్వాత. ఇప్పుడు కావలసిన టేస్ట్లు కాదయ్యా. ఆయన తపస్సు చేసే సమయంలో కంద మూల ఫలాల్ని ఆహారంగా స్వీకరించేవాడు. ఎండుటాకులు తినేవాడండి. కొన్ని పక్షాల్లో జలాన్ని మాత్రమే స్వీకరించేవాడు. కొంతకాలం ఇంక ఏమి దొరకపోతే గాలినే పీల్చుకునేవాడు. ఎండాకాలం మంచు ఎండలో తపస్సు చేసేవాడు, మంచి అగ్నిల మధ్యలో. ఆ వీరుడు మునివృత్తిని అవలంబిస్తూ వర్షాకాలంలో వర్షంలో తపస్సు చేసేవాడు, శీతాకాలం చలిలో తపస్సు చేసేవాడు. అంటే సుఖ దుఃఖాల్ని ఈ శరీరానికి పట్టనిచ్చేవాడు కాదు. ఈ విధమైనటువంటి కఠోరమైన తపస్సును చేశాడు. ఇంకా కొంతకాలం అయింది, గాలి బంధించేసాడండి. మూలాధార చక్రం అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత స్వాధిష్టాన చక్రం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞా చక్రం, ఇవన్నీ ఉంటాయి లైన్గా. వెన్నుపోస దగ్గర నుంచి లైన్గా ఇవన్నీ ఉంటాయి. చివరికి ఇక్కడ ఉంటుంది ఆజ్ఞా చక్రం అనే స్థానం. ఆ ప్రాణశక్తిని ఈ బ్రహ్మరంధ్రము యందు సహస్రార చక్రం అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఈ విధంగా ఈ చక్రాలని అన్నిటి యందు కూడా గాలిని బంధించి పరమాత్మ స్వరూపమైనటువంటి, అంటే పృథివీ, అగ్ని, వాయువు, అంటే ఈ పంచభూతాల్ని కూడా పంచభూతాల్లో తన శరీరాన్ని కలిపే అంత శక్తి కలిగిన వాడై ఆ యొక్క మహావిష్ణువు యందు తదేకమైన లగ్నంతో ఘోరమైన తపస్సు చేసి ఈ బాహ్యమైనటువంటి లౌకికమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మస్వరూపం ఆ భగవంతుడిలో లీనమైనది ఏట. అంత గొప్పది పృథు మహారాజు యొక్క చరిత్ర. ఆ పృథు మహారాజు యొక్క మిగిలినటువంటి శరీరాన్ని అంతా కూడా ఆమె ఎవరు, తన భార్య. ఎప్పుడైతే శరీరం నుండి ఆత్మ వేరైందో అసలు శరీరం ఏముంటుంది? తపస్సు ఏం చేశాడు, ఆహారం ఏమి తిన్నాడు, ఆ ఉన్న శరీరాన్ని దయించి ఆమె కూడా కొంతకాలం తపస్సు చేసి తన శరీరాన్ని వెంటనే ఆమె కూడా వదిలిపెట్టింది అన్నారు. ఇదం సుమహత్పుణ్యం శ్రద్ధయా వైత పఠేత్ శ్రావయే శృణుయాద్వాపి సపృథో ప్రదవీమియాత్ అన్నారు. ఈ వృత్తాంతం చాలా పవిత్రమైనదట. ఈ పృథు మహారాజు యొక్క వృత్తాంతం ఏకాగ్రత చిత్తంతో నిష్కామ భావంతో దీన్ని పఠించినా దీన్ని వినిపించినా అటువంటి వారు ఉత్తమ లోకాన్ని పొందుతారు అన్నారు. అన్ని జాతుల వారు దీన్ని వినొచ్చు అన్నారు. ఏమిటయా అంటే బ్రాహ్మణుడు పఠిస్తే బ్రహ్మవర్చస్సు ఉంటుందట, క్షత్రియుడు పఠిస్తే చక్రవర్తి అవుతాడట, వ్యాపారస్తుడు పఠిస్తే గొప్ప వ్యాపారం కలిగిన వాడవుతాడు. ఇలా వారి వారి యొక్క మనోవాంఛలన్నీ తీరి పునీతమైన చరిత్ర కలిగిన వారై ఉంటారు. స్త్రీలు కానీ పురుషులు కానీ వారి ధన్యత పొందుతారట. సంతానం లేని వారు పృథు చక్రవర్తి యొక్క చరిత్ర వింటే సంతానం కలుగుతారు అన్నారు. ఉత్తమ సంతానం ఉన్నవారు ఉత్తమ సంతానంతో వర్ధిల్లుతారు అన్నారు. ధనము లేని వారు గొప్ప ధనవంతులవుతారు అన్నారు. ఈ విధంగా ఈ వృత్తాంతం మానవాళికి అభ్యుదయములను చేకూర్చుస్తుంది, అశుభములను పారదోలుతుంది అని. అస్పష్ట కీర్తి సుయశా మూర్ఖో భవతి పండిత ఇదం స్వస్థైనం పుంసాం అమంగళ్య నివారణం. అమంగళం అనేదే ఉండదటి ఈ పృథు మహారాజు యొక్క చరిత్ర. ఈ దివ్య గాథ ధనధాన్యాల్ని ఇస్తుంది అన్నారు. ధర్మార్థ కామ మోక్షానాం
సమ్యక్ సిద్ధిమభీప్సుభి, ధర్మార్థ కామ మోక్షాలని కూడా ప్రసాదిస్తుంది. ఎల్లవేళలా ఆ స్వామి హరియందు పాదార విందముల యొక్క అనుగ్రహం మనకి పొందితే సమస్తమైనటువంటి సుఖాల్ని మనం పొందుతాం. అంచేత స్వామి యొక్క ఆ పాదార విందాలని సేవిద్దామని చెప్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ కలగాలని, అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ స్వామిని మరొక్కసారి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గోవింద గోవింద, స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వృత్తాంతాన్ని మీరు వింటూ 10 మందికి వినిపించండి. ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ లభిస్తుంది. పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో మేము ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాం. ఎప్పుడైనా మీరు చూడవచ్చు, పాతవి కూడా చూడవచ్చు. అందరూ కూడా పాతవైన లైక్ చేస్తూ షేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళా రేపు చాలా చాలా గొప్ప వృత్తాంతంతో ఈ పృథు మహారాజు యొక్క చరిత్ర అయింది. పురంజయుడు అనేటువంటి వాడి యొక్క చరిత్రలో మనం ప్రవేశిస్తున్నాం. మళ్ళా నూతనమైనటువంటి చరిత్ర అని తెలియజేస్తూ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.